ఏంట్రా ఇది? చచ్చిపోయిన అమ్మాయి ఫోటో ఇవ్వమంటే ప్రాణంతో ఉన్న ఒక అమ్మాయి ఫోటో ఇచ్చి మనల్ని చంపేశాడు కదా ఆ ఫోటోగ్రాఫర్. తనకు పిచ్చి పట్టిందో లేదో, ఇప్పుడు తన ప్రాణంతో ఉందన్న విషయం నా కాబోయే మావకు తెలిసిందనుకో, ఆయనకు పడుతుంది పిచ్చి. అందుకే ఒక ప్లాన్ తో తనని పిలుచుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాంరా? సినిమా అయిన తర్వాత గుంపులో బయటకు వస్తుంది కదా, ఆ గుంపులో గుంపుగా తనని మిస్ చేసి పంపించేద్దాం. సుత్తివేలు అడిగితే లూజ్ కదా, కనిపించకుండా పోయిందని చెప్పేద్దాం. నువ్వు పంపిస్తావు సరే, తను వెళ్ళకపోతే? రేయ్, పిచ్చంటే ఒక పిల్లాడి మాదిర్రా. అందుకే తనకిష్టమైన టిప్స్ అన్ని కొనిచ్చాను, చేతిలో మిఠాయి ఇచ్చాను, బొమ్మలు కొనిచ్చాను. అది సరే గాని సినిమా వేయాలి, త్వరగా రా. బొమ్మను తిని మిఠాయి అవన్నీ ఏరుకుని నువ్వు తినరా, గమ్మునుండరా. ఏంట్రా? కనకాంబరాలు, లిల్లీ పూలు, మల్లె పూలు. మొగుడా, ఈ పూలు నా తల మీద ఉండట్లేదు, సరిగ్గా పెట్టవా? ఆపరేటర్ కి తెలిస్తే మనల్ని చంపేస్తాడ్రా. 1.5 కన్ను భయంకరంగా ఉంటుంది. రా నువ్వు. సదాశివా సార్, ఏం చేస్తున్నావు అక్కడ? రీల్ అన్ని సెట్ చేసావా? చేశానండి. అల్లరి చేయకుండా రా. మొగుడా, ఐస్ క్రీమ్. అది తర్వాత కొందాం. ఫుల్ అయిందా? ఫుల్ అయిందండి. మొగుడా, మొగుడా, నాకు ఐస్ క్రీమ్ కావాలి. లోపల ఉందా? అలాగనే. అయ్యయ్యా అల్లుడా, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరి ఐస్ క్రీమ్ పాప? అది కాదు మావయ్య, ఈ అమ్మాయిని చూస్తుంటే చచ్చిపోయిన నా భార్య జ్ఞాపకం వచ్చింది, అందుకే చూస్తున్నాను మావయ్య. మొహం ఎక్కడ కనిపిస్తోంది? ఫిగర్ ని చూస్తే నీకు భార్య గుర్తొచ్చిందా? రాను రాను ఏ పిల్లని చూసినా నీకు నీ భార్య గుర్తుకొస్తుంది. ఇట్స్ నాట్ గుడ్. మొగుడా, నాకు ఈ ఏనుగు బొమ్మ కావాలి. నువ్వే చెప్పావా? అయ్యో, నేను చెప్పలేదు ఎలుగు సార్. చిచి, ఇది ఒక లూజ్. థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చి వదిలేశారు, అందుకే మళ్ళీ వదిలేద్దామని. మామూలుగా సినిమా చూస్తే జనానికి లూజ్ అవుతుంది, ఇప్పుడు లూజ్ లే సినిమాలు చూస్తున్నారా? ఏం చేయబోతున్నారు మీరు? పోలీస్ స్టేషన్ లో వదిలేద్దాం అనుకుంటా. అయ్యో, అక్కడికి నార్మల్ గా పోతే వదిలిపెట్టరు. ఇది వేరే మెంటల్ గా ఉంది. ఏమొద్దు, పక్కనే ఆశ్రమం ఉంది.